జాబిల్లి కథలు. కోటఊరిపేట గ్రామంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన భార్య కుమారి, కూతురు సిరితో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవాడు. ఊరంతా కూడా ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఇక ఆ ఊరికి కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకున్న వ్యక్తి సుందరం తన ఇంటి గృహప్రవేశానికి ఊరందర్నీ పిలుస్తాడు. ఎంతైనా సుందరం భలే మంచి మనసున్న వాళ్ళ కనిపిస్తున్నాడు కదా. ఊరి పెద్ద గంగాధర్రావు, అవును, నిజమే, చక్కగా ఆప్యాయంగా అందర్నీ పలకరిస్తున్నాడు. అవును, నాకు తెలిసి మన ఊర్లో ఇంత ఘనంగా ఏ వేడుక జరిగినట్లేదు. ఎంతైనా వ్యాపారస్తుడు కదా, ఆ మాత్రం హుందాతనం ఉంటుందిలే అని ఊరివాళ్లు మాట్లాడుతూ ఉండగా సుందరం అక్కడికొస్తాడు. ఏంటి బయటే నిల్చుని మాట్లాడుకుంటున్నారు? రండి, ఇల్లు చూదురుగాని, లోపలికి వెళ్దాం. ఆ పదండి పదండి వెళ్దాం. ఈమె నా భార్య సుశీల, నా కూతురు పద్మ. నమస్కారమండి. నమస్కారమమ్మా, ఇంటిని చక్కగా అలంకరించారు. ధన్యవాదాలండి. సరే రండి, భోజనాలు చేద్దురుగాని అని అందర్నీ తీసుకుని వెళ్తుంది సుశీల. ఇక అక్కడ గంగాధర్రావు తన స్నేహితుణ్ణి లక్ష్మీనారాయణ గురించి అడుగుతాడు. ఏరా సూరి, లక్ష్మీనారాయణ కనిపించటం లేదు, ఏడి? మీ వాడు ఎప్పుడూ ఆలస్యమే కదా. ఊరుకోరా, ఏదో పని పడుంటుంది, అందుకే ఆలస్యం అయింటుందిలే అని మాట్లాడుతూ ఉండగా లక్ష్మీనారాయణ తన కుటుంబంతో సహా ఆ వేడుకకు వస్తాడు. అయ్యో, ఆలస్యమైందా? పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయా? వచ్చావరా? రారా, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ముందు వెళ్ళి సుందరానికి కనిపించు. సరే, నేను వెళ్ళేసొస్తాను అని తన కూతురు సిరిని, కుమార్ని తీసుకుని సుందరం దగ్గరికి వెళ్తాడు. రండి, ఇంత ఆలస్యంగానా వచ్చేది? ఏదో కొంచెం పొలంలో పనుండి ఆలస్యమైందండి. అవునన్నయ్యా, ఈయనెప్పుడూ ఇంతే, పని పని అంటూ ఉంటారు. పోన్లేమ్మా, ఇప్పటికైనా వచ్చారు, అదే చాలు. ఈ పాప మీ అమ్మాయేనా? అవునండి, పేరు సిరి, లక్షణంగా ఉంది. నా కూతుర్ది కూడా ఇంచుమించు ఇదే వయసు. స్నేహితులు లేరని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు మామా, నేనున్నానుగా, ఎంచక్కా మేమిద్దరం ఆడుకుంటాము. చాలా మంచిది తల్లి, నా కూతురు ఆ పెరట్లో ఉంది, వెళ్ళి ఆడుకో అని పంపిస్తాడు. వేడుకంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది. సిరి మాత్రం పద్మతో ఆడుకొని చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం కుమారి, ఏంటి సిరి, నిన్నంతసేపు ఆ పిల్లతో ఏంటే నీ ఆటలు? పద్మ చాలా మంచిదమ్మా, నాకొక్క రోజులోనే చాలా మంచి స్నేహితురాలైపోయింది. తన దగ్గర ఎన్ని బొమ్మలున్నాయో. సిరి, కొత్త వాళ్ళ దగ్గర అంతసేపు ఉండకూడదు. అబ్బా, పోనీలేవే, ఆ పాపకు కూడా స్నేహితులు లేరంట కదా, కలిసి ఆడుకుని ఉంటారంతే. కూతుర్ని ఒక్క మాట అన్ననివ్వరు కదా. సరేలేండి అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కుమారి. రోజులు గడుస్తాయి. పద్మ, సిరి మంచి స్నేహితులవుతారు. రోజూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఓ రోజు సిరి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పద్మ తల్లి సుశీల, పద్మా, ఆటలు చాలు, ఇంకరా. సిరి వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. ఏంటి, నీ మెళ్ళో గొలుసుండాలి కదా, ఏవైంది? అది నేనే తీసి లోపల పెట్టానమ్మా. అవునా, సరే పద చూద్దాం అని వెళ్ళి ఇద్దరూ చూస్తారు. కాని అక్కడ గొలుసుండదు. దీంతో పద్మ కంగారు పడిపోతుంది. ఏవండి, ఇలా రండి, మీ అమ్మాయి గొలుసెక్కడో పడేసింది. అమ్మో, అసలు ఆ గొలుసు ఎంత విలువైందో తెలుసా? ఏంటి, గొలుసు పోవడమేంటి? నిన్నటిదాకా అమ్మాయి మెళ్ళోనే ఉంది కదా. అది తీసి ఇక్కడ పెట్టిందట, ఇప్పుడు కనిపించటం లేదు. నాకు కంగారుగా ఉందండి. పద్మ, బాగా గుర్తు తెచ్చుకోమ్మా, ఇంకా ఎక్కడైనా పెట్టావా? లేదు నాన్నా, నేనిక్కడే పెట్టాను, మళ్ళీ దాన్ని నేను ముట్టుకోలేదు. సరే, ఈ గదిలోకి నువ్వు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? నేను సిరి దాగుడు మూతలు ఆడుకున్నప్పుడు సిరిని ఈ గదిలోనే పట్టుకున్నానమ్మా. అయితే సిరే ఈ గొలుసు దొంగలించి ఉంటుంది. చచ్చ, చిన్నపిల్లే, ఏదో మన అమ్మాయితో ఆడుకోడానికొస్తోంది, తనెందుకిలా చేస్తుంది? లేదు. మీరిలానే వెనకేసుకుని రండి. పిల్లకి లేకపోయినా తల్లికుంటుందేమో బంగారం మీద ఆశ, ఎవరికి తెలుసు? ఇక నువ్వు పుల్లవిరుపు మాటలాపుతావా? మీరేం చేస్తారో నాకు తెలీదండి. నాకు ఆ గొలుసు కావాలి. వెంటనే ఊర్లో పంచాయతీ పెట్టించండి అని సుశీల గట్టిగా చెప్పడంతో సుందరం చేసేదేం లే, ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు.
విషయం విని గంగాధర్రావు ఆశ్చర్యపోతాడు. చచా, ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? మా నారాయణ పెంపకం అలాంటిది కాదు. కానీ మా ఆవిడ ఒప్పుకోవడం లేదండి. అయినా ఒక్కసారి విషయం అడిగి నిర్ధారించుకుంటే మాక్కూడా అనుమానాలు తీరిపోతాయి కదా. చూడండి సుందరం గారు, మేం 25 నుంచి స్నేహితులం. వాడేంటో వాడి కుటుంబం ఏంటో మాకు తెలీదా? కానీ ఎవరి మనసు ఎప్పుడు మారుతుందో చెప్పలేం కదండి. ఒక్కసారి వారిని పిలిపిస్తే నేనే విషయం తేల్చుకుంటాను. సరే, తప్పు చేయనప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. రేపిదే సమయానికి ఇక్కడికి రండి అని చెప్పి పంపించేస్తాడు గంగాధర్రావు. ఆ మరుసటి రోజు ఇరు కుటుంబ సభ్యులు అక్కడికొస్తారు. గంగాధర్రావు విషయం అంతా చెప్తాడు. ఏంటండి మీరనేది? మా అమ్మాయి ఎందుకలా చేస్తుంది? చేసింది అని అనడం లేదండి, పొరపాటునేమైనా తీసుకొని వెళ్ళిందేమో అని. ఊరుకోండి సుందరం గారు, ఎవరైనా పొరపాటున అలాంటి పనులు చేస్తారా? పోనీ కావాలని ఏమైనా తీసిందా? ఆ గదిలో మీ అమ్మాయి మా అమ్మాయి తప్ప ఎవ్వరూ లేరు. మా అమ్మాయి గొలుసు ఆమె దొంగతనం చేయదు కదా, అప్పుడు ఇంకెవరు ఉంటారు? అంటే మా అమ్మాయి దొంగతనం చేసిందనా మీ ఉద్దేశం? ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? మీరు పొరపడుతున్నారండి. మాకంత అవసరం లేదు. అదంతా మాకు తెలీదు. మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాం. అప్పట్లోపు తెచ్చారు సరే సరే, లేదంటే అడిగే పద్ధతి వేరేలా ఉంటుంది అని భార్య బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు సుందరం. లక్ష్మీనారాయణ కుటుంబం బాధతో అక్కడే ఉండిపోతుంది. రే నారాయణ, బాధపడుకురా. నాకు తెలుసురా, మన సిరి అలాంటి తప్పు చేయదని. అవునన్నా, నేనే తప్పు చేయలేదు. నేను పద్మ కేవలం ఆడుకున్నాం అంతే నాన్నా, నేనేం చేయలేదు. నాకు తెలుసు తల్లి, నువ్వే తప్పు చేసి ఉండవని. అందుకే చెప్పానే కొత్త వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి అని. చూసావా ఇప్పుడు ఏమైందో? అమ్మా, నేనేమీ చేయలేదమ్మా. ఆ ఇంటికి వెళ్ళొద్దు అంటే విన్నావా? వాళ్ళు డబ్బున్న వాళ్ళు, అవకాశాన్ని బట్టి మాటలు మార్చేస్తూ ఉంటారు. దాన్నేమనకే, పాపం చిన్నపిల్ల, దానికేం తెలుసు. అమ్మా, మీరు బాధపడకండి. మనం ఏ తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అని సర్ది చెప్పి ఇంటికి పంపించేస్తాడు గంగాధర్రావు. ఈలోపే విషయం ఊరంతా పాకిపోయి తలో మాట అండం మొదలు పెడతారు. 2 రోజుల తర్వాత ఈసారి ఊరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది. మీకిచ్చిన గడువు అయిపోయింది. మా గోల్స్ మాకిస్తారా లేదా మమ్మల్ని ఇంటికొచ్చి వెతకమంటారా? నిజంగా దాని గురించి మాకు తెలియదండి. మీ అమ్మాయి కాకుండా మా ఇంటికి ఆ రోజు ఇంకెవ్వరూ రాలేదు. అప్పుడు ఎవరు తీసినట్టు? మీ అమ్మాయి కాదా? మీరు అనవసరంగా మాపై నిందలు వేస్తున్నారు. ఇలా కాదుగాని పదండి, ఇంటికి వెళ్ళి మనమే వెతుకుదాం. ఆగండమ్మా, వాళ్ళే తప్పు చేయలేదని చెప్తున్నారుగా. చేయనప్పుడు భయపడ్డం దేనికి? వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని బయలుదేరుతూ ఉండగా ఓ పెద్దావిడ పంచాయతీ దగ్గరకొస్తుంది. అయ్యా, మీరు పోగొట్టుకున్న గొలుసు ఇదేనేమో చూడండి. అవ్వా, నీకీ గొలుసెక్కడిది? నేను వీరింట్లో నుంచి బట్టలు ఉతకడానికి తీసుకుని వెళ్ళాను కదా, చెరువు దగ్గర ఉతుకుతూ ఉంటే వాటిలో పరికిణీలో కనిపించింది. నేనే తీసుకొని వెళ్ళి ఇద్దామనుకున్నాను. ఈలోపే ఇదే ఇదే అయినా అమ్మాయి బల్ల మీద పెట్టిన గొలుసు ఇలా ఎలా? లేదమ్మా, ఇది పరికిణీలో ఉంది. ఒసై పద్మ, బల్ల మీద పెట్టాను అన్నావు కదా. అది అమ్మా, ఏమోనమ్మా, నాకు గుర్తులేదు. పోనీలే, ఎలా అయితేనే గొలుసు దొరికేసింది అని సంతోషంలో ఉంటుంది. అప్పుడు గంగాధర్రావు కోపంతో, చూసారా, మీరు పొరపాటు పట్టం వల్ల ఎంత పని జరిగిందో. లక్ష్మీనారాయణ గారు, మమ్మల్ని క్షమించండి. ఏదో కంగారులో తెలియక. అమ్మా సిరి, నన్ను క్షమించమ్మా. క్షమించు అని అడిగితే మీరు చేసింది సరిపోతుందా? మా పరువు తిరిగొస్తుందా? అది కాదండి, ఏదో కంగారులో. ఒక్క క్షణం విచక్షణతో ఆలోచిస్తే ఇలా పొరపాట్లు జరగవండి. నిజమేంటో తెలుసుకోకుండా ఇలా నిందలు వేయడం ఇంకా పెద్ద పొరపాటు అని బాధతో తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మీనారాయణ. నిజమేంటో తెలియకుండా పొరపాటున కూడా ఒకరిపై నిందలు వేయడం వారి జీవితంలోనే చెరిగిపోని మచ్చలా మిగిలిపోతుంది. జమీందారు జానకయ్య జమానాలో జనమందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఎల్లవేళలా పంటలు పండుతూ ఉంటాయి. ఆ ఊర్లో వ్యాపార సంస్థలు అధికంగా ఉండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి వర్తకులు ప్రతిరోజూ వచ్చి వెళ్తూ ఉంటారు.
వ్యాపార సంస్థల చుట్టూ అనేక చిరు వ్యాపారాలు, తినుబండారాల అమ్మకాలు జోరుగా జరుగుతూ ఉంటాయి. వారిలో ఒక చిరు వ్యాపారి ముసలవ్వ గురించి అక్కడ తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ముసలమ్మ వయసు 80 పైనే అయినా తన తెలివితో అందర్నీ ఆకర్షిస్తూ వ్యాపారం చేస్తూ ఉంటుంది. తనది పెద్ద పెద్ద వ్యాపార సంస్థల పక్కన వారి ఆకలి తీర్చే చిన్న బజ్జీల కొట్టు. ముసలవ్వ కొట్లో బజ్జీలు, పకోడీలు చాలా రుచిగా ఉంటాయని ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఒకరోజు, ముసలవ్వ 2 బజ్జీలివ్వు. ఏవిట్రా అంత దిగులుగా ఉన్నావ్? ఈరోజు వ్యాపారం సరిగ్గా లేదవ్వా. ఉదయం నుంచి అందరూ గీచిగీచి బేరాలాడేవాళ్లే తప్ప ఒక్కరు కూడా కొన్న పాపాన పోలేదు. వ్యాపారం అన్నాక అలాగే ఉంటుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవుగా. ఒకరోజు వ్యాపారం అధికంగా, మరొక రోజు తక్కువగా ఉంటుంది. దానికే దిగులు పడితే ఎలా? ఇందా ఈ బజ్జీలు తినుముందు. ముసలవ్వ, నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మ కూడా ఇంతే. ఏదైనా బాధలో ఉంటే ధైర్యం చెప్పేది. కొంతకాలం క్రితం ఆమె కాలం చేసింది. అప్పట్నుంచి నాకు దిగులు ఇంకొంచెం ఎక్కువైంది. ఒక్కొక్కసారి మా అమ్మే నీలో కనిపిస్తూ నాకు ధైర్యం చెప్తుందా అని అనిపిస్తుంది. సరేలేరా, నువ్వు నా కొడుకువే, నేను మీ అమ్మని. ముందు తిను, ఆకలి మీద ఉన్నావు. ఇదిగో, ఇందుకే నిన్ను మా అమ్మ అనేది. మా అమ్మ కూడా ముందు నాకు తిండి పెట్టి నేను తిన్న తర్వాతే మాట్లాడేది. నన్నెప్పుడూ తిను తిను అంటూ ఉండేది. సరేగాని తిను. ముసలవ్వ ఇచ్చిన బజ్జీలు రంగన్న తినేసి డబ్బులిస్తూ ఉంటాడు. ఈలోపు ముసలవ్వ, ఇప్పుడొద్దులే, వ్యాపారం పూర్తయిన తర్వాత ఇవ్వు, నేనిక్కడే ఉంటానుగా అందుకే నిన్ను మా అమ్మ అనేది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు రంగన్న. ఆ చోట వ్యాపారస్తుల జోరు ఎక్కువవుతుంది. వ్యాపారం విరివిగా జరుగుతూ ఉంటుంది. అందరూ కేకలు పెడుతూ వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులందరూ ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఉచితాలు ప్రచారం చేస్తూ ఉంటారు. వారిలో నుంచి ఒకరు ముసలవ్వ దగ్గరకొచ్చి, అవ్వా, ఏది కాస్త పకోడీ ఇవ్వు. ముసలవ్వ పకోడీ ఆకులు పెట్టి అతనికిస్తుంది. అది తింటూ సుబ్బయ్య, అందరూ అది కొంటే ఇది ఉచితం, ఇది కొంటే అది ఉచితం అంటూ వ్యాపారాలు విరివిగా చేస్తున్నారు. నువ్వేంటి ఏది ఉచితంగా ఇవ్వకుండా వ్యాపారం సాగిస్తున్నావు? నువ్వు కూడా ఉచితంగా ఇవ్వు. నేను మీలాగా వస్తువుల్ని అమ్మడం లేదు, ఉచితాలివ్వడానికి. ఇది కడుపు నింపే పదార్థం. దీన్ని ఉచితంగా అడగకూడదు. పైగా ఈ మధ్య జనం ఉచితాల కోసం ఎగబడుతూ ఏ వస్తువు ఎందుకు కొంటున్నామో అన్న సంగతే మర్చిపోతున్నారు. ఉచితాల మీద వ్యామోహంతో అసలు పనికిరాని వస్తువులన్నీ కొని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతోంది. నీకుచితంగా కావాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కో, నా దగ్గర ఉచితం అడగమాకు అని మందలిస్తుంది. అతను పకోడీ తినేసి వెళ్ళిపోతాడు. అయినా ఆ చోట ఉచితాల జోరు జరుగుతూనే ఉంటుంది. ఎలాగైనా ఈ ఉచితాల వ్యామోహం తొలగించాలని ముసలవ్వ ఒక ఉపాయం పన్నుతుంది. మరుసటి రోజు తన బండి దగ్గర బజ్జీలు, పకోడీలు ఉచితమని రాసి పెడుతుంది. నిన్నేమో ఉచితాలు నేనివ్వను అన్నావు, మరి ఈ రోజేంటి ఏకంగా బజ్జీలు పకోడీలు ఉచితమని రాయించి పెట్టావు అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య, నీలాంటి వాళ్ల కోసమే అదలా రాయించి పెట్టాను. తిను, నీకెన్ని కావాలో తిను అని అంటుంది. సుబ్బయ్యతో పాటు అందరూ బజ్జీలు పకోడీలు తిని మంచినీళ్లు తాగేందుకు కుళాయి వద్దకొస్తారు. అప్పుడు ముసలవ్వ కుళాయి మీద కర్ర పెట్టి, నేను బజ్జీలు పకోడీలు మాత్రమే ఉచితంగా ఇస్తున్నాను, మంచినీళ్లు కాదు. మీకెవరికైనా నీళ్లు కావాలంటే డబ్బిచ్చి తాగాలి. నీళ్లకి డబ్బివ్వడమేంటి? నీళ్ళెప్పుడూ ఉచితమే కదా. నీళ్లు ఉచితంగా ఇస్తానని నేను మీకేవైనా చెప్పానా? నీళ్లు కావలసిన వాళ్ళు డబ్బిచ్చి నీళ్లు తాగండి. జనం తెల్లమొహం వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్ల కుళాయి లేదు. ఆ ప్రాంతం మొత్తం మీద ముసలవ్వ దగ్గర మాత్రమే నీళ్ల కుళాయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల అందరికీ అక్కడి నుంచే నీళ్ళిస్తూ ఉంటుంది. ఇక తప్పక అందరూ నీటికి డబ్బు కట్టి వెళ్తారు. తర్వాత రోజు నుంచి అక్కడ బజ్జీలు పకోడీలు తిన్నవారికే నీళ్ళిస్తూ ఉండేది. మామూలు రోజుల్లో అందరూ ఉచితంగా అక్కడ నీళ్లు తాగేవారు. కాని ఇప్పుడు ముసలమ్మ పనితీరుకి చుట్టుపక్కల అందరూ నీటి కోసం తిప్పలు పడుతూ ఉన్నారు. రోజులిలాగే గడుస్తూ ఉండేసరికి నీటి ఎద్దడి తట్టుకోలేక అక్కడి వారందరూ జమీందారు జానకయ్య గారికి తమ గోడు వినిపించారు.
జమీందారు జానకయ్య గారు పంచాయతీ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభించండి. ఏమిటి మీ సమస్య? వివరించండి. అయ్యా జమీందారు గారు, ఈ మధ్య వ్యాపార సంస్థల దగ్గర నీటి ఎద్దడి ఎక్కువైంది. నీరు త్రాగాలంటే అక్కడ బజ్జీలు పకోడీలు తినవలసొస్తోంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాటిని కొని తిని తర్వాత మంచినీరు కోసం ఎదురు చూడవలసి వస్తుంది. ఎలాగైనా మాకీ నీటి ఎద్దడి తీరేలా చూడండి. మన ఊర్లో నీటి ఎద్దడి ఎలా ఏర్పడింది? అయినా నీరు కొనుక్కొని తాగాల్సిన అవసరం ఏముంది? వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. ఇన్నాళ్లు లేని ఈ నీటి ఎద్దడి ఇప్పుడెందుకు వచ్చింది? మీ వ్యాపార సంస్థల దగ్గర ఒక నీటి కుళాయి కూడా ఉంది కదా, అయినా మీకు నీటి ఎద్దడి ఎందుకు వచ్చింది? అంతా కుళాయి నీటి దగ్గరే వచ్చిందయ్యా. ఆ నీటి కుళాయి బజ్జీల కొట్టు ముసలవ్వది. ఆ కుళాయి తన స్థలంలో ఉంది. ఇన్నాళ్ళు అక్కడే నీళ్లు తాగేవాళ్ళం. ఈ మధ్య ముసలవ్వ మారిపోయింది. నీళ్లను కూడా అమ్ముతోంది. ఈ మధ్య ముసలవ్వకి డబ్బు మీద ఆశ ఎక్కువైపోయింది. నీళ్లను సైతం అమ్ముతూ జనాల్ని మోసం చేస్తోంది. ముసలవ్వకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగించినట్టుంది. లేకపోతే నీటి నమ్మడమేంటి? అయ్యా, ముసలవ్వ ఏది చేసినా అందులో ఏదో అంతరార్థం దాగే ఉంటుంది. మీరు తొందరపడి ముసలవ్వని దూషించకండి. ముసలవ్వ నాకు తల్లి లాంటిది. ఎన్నోసార్లు వ్యాపారం వల్ల ఇబ్బంది పడ్డ నాకు కడుపు నిండా తిండి పెట్టింది. ఏనాడు డబ్బు కావాలని తను అడగలేదు. ఈనాడు ముసలవ్వ నీళ్లు అమ్ముతుంది అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఒకసారి ముసలవ్వని పిలిపించి విచారించండి. అసలు విషయం తెలుస్తుంది అన్నాడు రంగన్న. సరే, ముసలవ్వని సభకు రమ్మని కబురు పంపండి. జమీందారు గారి మాటను ఒక వ్యక్తి ముసలమ్మ దగ్గరికి వెళ్లి చెప్తాడు. అవా, నిన్ను జమీందార్ గారు సభకి రమ్మని కబురు పంపారు. త్వరగా బయలుదేరి రావాలి. నీకోసం అక్కడ జమీందార్ గారు, ఈ వర్తక స్థలంలోని వ్యాపారస్తులు ఉన్నారు. ఆహా, అందుకేనా ఈరోజెవ్వరూ బజ్జీలు పకోడీలు తినడానికి రాలేదు? అందరూ అక్కడికి చేరారన్నమాట. సరే, అందరికీ జ్ఞానోదయం కలిగించాల్సిన సమయం ఆసన్నమైంది. వస్తున్నాను, పద అని ముసలవ్వ జమీందారు జానకయ్య నిర్వహిస్తున్న సభకు బయల్దేరింది. ముసలమ్మ సభకు వస్తుండగాని రంగయ్య ఎదురు వెళ్లి, అవ్వా, వీళ్ళు నువ్వు నీళ్ల నమ్ముతూ జనాల్ని మోసం చేస్తున్నావని ఆరోపణ చేస్తున్నారు. నీకు డబ్బు మీద ఆశ ఎక్కువైందని, వయసు పెరిగే కొద్దీ మందబుద్ధి వచ్చిందని రకరకాలుగా నీ మీద నిందలు వేస్తున్నారు. పర్వాలేదులేరా, ఇవన్నీ నాకు మామూలే. ఇలాంటి తగువులు చూసి చూసి నా తలంతా పండిపోయింది. నువ్వేం దిగులు పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాను. ఓ అవ్వా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ప్రజలందరికీ నిత్యం అవసరమైన నీటిని అమ్ముతున్నావు. ఇది నీకు ఎంతవరకు న్యాయం? నీటిని నువ్వేమైనా తయారు చేశావా? ప్రకృతిలో నుంచి వచ్చే నీటికి విలువ కట్టడం సాధ్యమా? అలాంటప్పుడు నీళ్లనెందుకు అమ్ముతున్నావు? జనాలనెందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను నీటిని అమ్ముతున్నానన్న సంగతి చెప్పారు కాని అందరి ఆకలి తీర్చే బజ్జీలు పకోడీలు ఉచితంగా ఇస్తున్నానన్న సంగతి చెప్పలేదా మీకు? అదేమిటి, బజ్జీలు పకోడీలు ఉచితంగా ఇస్తున్నావా? ఎందుకు? ఇక్కడ నీటిని అమ్మిన విషయమే మీకు చెప్పారు గాని కొని తినాల్సిన వస్తువులను ఉచితంగా ఇస్తున్న సంగతి ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ మీకు చెప్పలేదన్నమాట. పైగా నా స్థలంలో ఉన్న నీటిని నేనమ్ముకుంటే తప్పేమిటి? అసలు నువ్వేం విషయం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న నీటి నమ్మడం దేనికి? నువ్వు కష్టపడి తయారు చేసిన బజ్జీలు పకోడీలు ఉచితంగా ఇవ్వడం దేనికి? అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అయ్యా, ప్రస్తుతం మన వ్యాపార సంస్థలు ఎలా ఉన్నాయంటే అవసరం ఉన్నా లేకున్నా వస్తువులను ఒకదానికొకటి ముడిపెట్టి ఒకటి కొంటే మరొకటి ఉచితమని విక్రయిస్తున్నారు. అవసరం లేని వస్తువులను తప్పనిసరిగా కొనాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన వస్తువుల్ని మాత్రమే కొనడానికి వచ్చే కొంతమంది వీరి ఉచితాల వల్ల ఏదీ కొనలేకపోతున్నారు. తక్కువ ధర కలిగిన వస్తువును దానికి రెట్టింపు ధర చెప్పి దానికి తోకగా అనవసరమైన వస్తువుని కలిపి ఉచితంగా ఇస్తున్నారు. ఆ వస్తువు మనకు అవసరం లేకపోయినా ధర చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది. అది వ్యాపార లక్షణం. దాన్ని నువ్వు తప్పు పట్టడం సరికాదు. మా వ్యాపారం మాది. అయినా సరే నువ్వు నీటి నమ్మడం తప్పు కాదా?
నేను నీటిని అమ్మడం తప్పే కాదు. నీళ్లు అందరికీ అవసరం. నీటిని అమ్మడం తప్పైనప్పుడు నేను కష్టపడి వండిన బజ్జీలు, పకోడీలు ఉచితంగా ఎలా తీసుకుంటున్నారు? అందరూ కూడా ఎవరికి అవసరమైన వస్తువులు వారు కొనుక్కునేలా ఉండాలి కాని మీరు పెట్టే ఈ పద్ధతుల వల్ల అనవసరపు వస్తువులను అధిక ధర చెల్లించి కొనుక్కోవలసి వస్తోంది. జమీందారు గారు, నేనేం చెప్పదలుచుకున్నాను మీకర్థమైందని అనుకుంటున్నాను. శభాష్ ముసలవ్వ, శభాష్. ముందుగా నువ్వు నన్ను మన్నించాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ మందబుద్ధి వచ్చిందని నిన్ననవసరంగా దూషించాను. నన్ను క్షమించు. పర్వాలేదయ్యా. నిజానిజాలు తెలియకుండా దూషించడం మానవ నైజం. మీరంతా నాకంటే వయసులో చిన్నవారే. నేను కూడా మీ వయసు నుంచి ఇక్కడి వరకు వచ్చిందాన్ని. దేనికి కోప్పడాలు, దేనికి ఆలోచించాలో వయసు రీత్యా నాకు తెలుసు. నేనేమీ పట్టించుకోను. నీ పెద్దరికం చూపించావు ముసలవ్వ. వ్యాపారస్తుల వైపు చూస్తూ జానకయ్య ఇలా అన్నారు. ఇంకా మీకు అర్థం కాలేదా? నీరు మనందరికీ నిత్యవసరం. ప్రతి ఒక్కరికీ కావలసింది. తిండి అంటారా? ఎవరికి నచ్చింది వారు తింటారు, ఎవరికి కావలసింది వారు తింటారు. మీరు మీ వ్యాపారాలు ఎలా పెడదవో పట్టించారు. అదేవిధంగా ముసలవ్వ కూడా మీకు తగిన గుణపాఠం చెప్పింది. కొనవలసిన బజ్జీలు, పకోడీల్ని ఉచితంగా ఇస్తూ నిత్యవసరమైన నీటికి ధర కట్టింది. మీరు అనవసరపు వస్తువులకు ధర కట్టి అవసరమైన వాటిని అధిక ధరకు అమ్మడం ప్రారంభించినట్టు మీలాంటి వాళ్ళకి ముసలవ్వ తగిన గుణపాఠమే నేర్పింది. ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకొని మీ వ్యాపారాలు సక్రమంగా సాగించండి. ప్రజలను అనవసరంగా ఇబ్బందుల పాలు చెయ్యొద్దు. ఎవరికి కావలసిన వస్తువులు వారు కొనుక్కుంటారు. అంతేగాని మీ వ్యాపార పద్ధతులను ప్రజలపై రుద్ది వారిని ఇబ్బందుల పాలు చేయకండి. ఇక మీదట ఎవరైనా ఉచితంగా ఇస్తామంటూ వ్యాపారాలు చేస్తే వారికి తగిన శాస్తి చేస్తాను అని వ్యాపారస్తుల్ని హెచ్చరించాడు. ముసలవ్వ తెలివికి, తను తీసుకున్న నిర్ణయానికి ఆమెను అభినందిస్తూ సభను ముగిస్తుండగా ముసలవ్వ ఇలా అంది. అయ్యా, నేటి నుంచి నీటిని అమ్మను. మీరు చెప్పినట్టుగా వ్యాపారం సాగిస్తాను. వ్యాపారస్తుల వైపు చూస్తూ ఇలా అంది. ఇక మీదట మీరు నీటిని ఉచితంగా తాగవచ్చు. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. నీరు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. దానికి మనం వెలకట్టలేము. ఆ రోజు నుంచి ఆ వ్యాపార సంస్థల్లో ఉచితాలు మానేసి నిజాయితీగా వ్యాపారాలు చేయడం ప్రారంభించారు వ్యాపారస్తులు.